హాయ్ గాయ్స్, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే ఫెస్టివల్ కదా, సో నేనైతే ఏం వంటలు చేశాను, సో ప్రాసెస్ అవన్నీ అయితే నేనైతే వీడియోలు చూపిస్తాను. ఇష్టమైన వాళ్ళు వీడియో అయితే చూడొచ్చు. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. నేను 11కి అయితే వంట అవన్నీ అయితే స్టార్ట్ చేశాను. బాత్ చేసానికి ముందు అన్నీ అయితే నానబెట్టేసుకుని వెళ్ళి బాత్ చేసి వచ్చాక ఇవన్నీ అయితే నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజైతే ఇంకా ఫెస్టివల్ ఇలా చేసుకోవాలి, పూజ చేసుకోవాలని థాట్ అయితే లేకుండా ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ పప్పులు ఇవన్నీ నానబెట్టుకొని అవన్నీ చాలా బయటికి 11 తెచ్చుకుంటుంది. నాకైతే 11 అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇవన్నీ అయితే వంటకి కావాల్సిన ఫస్ట్ అయితే వంట అయితే చేసేసుకొని దేవుడి దగ్గర పూజ సామాన్ కూడా నేను ఆఫ్టర్ బాత్ తర్వాత అన్ని క్లీన్ చేశాను. మేమైతే ఈ లిక్విడ్ 6 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాము. రిజల్ట్ అయితే చాలా జెన్యూన్గా బాగుంది. మీరైతే ట్రై చేయండి మీకు అవైలబిలిటీ ఉంటే. నేనైతే ముందు రోజు రిలయన్స్కి వెళ్ళేసి పల్లి చిక్కీ చేద్దామనేసి ఇవైతే తీసుకొచ్చాను. సరే కొత్తవి వేద్దాము ప్రసాదంకి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఈ బెల్లం మొత్తం అయితే బూజు పట్టేసింది. పుల్లగా స్మెల్ వచ్చేసింది, అస్సలు బాగాలేదు. బెల్లంకి బూజు పట్టిద్దా కుళ్ళిపోయిద్ది అంటే ఎవరు నమ్మరేమో, కానీ చూడండి రియాలిటీలో మేమైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకుంటే వెంటనే బిల్ ఉండడం వల్ల మాకైతే ఇచ్చేసారు. ఇంకా ఇంట్లో జాగరీ పౌడర్ అయితే ఉంటే దాంతో అయితే నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా గడప కూడా నీట్గా అయితే పూజించేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను పూజ చేయాలనుకున్నప్పుడు ఫాస్టింగ్తోనే పూజ అయిపోయాకే అయితే ఫుడ్ అయితే తీసుకుంటాను. అది ఎవరిష్టం వాళ్ళది. ఇంకా నేను పూజ అయిపోయాక ప్రసాదం అయితే తీసుకొని తిన్నాక సో నేను ఇంట్లో చేసిన వంటకాలు అయితే తినడం స్టార్ట్ చేశాను. ఏమేమి చేశాను మీరు కూడా చూడండి. ఇంకా ఏకాదశి విష్ణుమూర్తి గాడ్ కాబట్టి సో ఆ స్వామికి ఇష్టమైన వంట అయితే నేను ట్రై చేశాను చేయడానికి. సో 90% అయితే సక్సెస్ఫుల్గా అయితే చేశాను. ఫస్ట్ అయితే పులగము, ఇంకా పులిహోర, పూర్ణాలు, ఇంకా గారెలు, దేవుడికి ఇష్టమైన పానకం, తులసి నీళ్ళతోటి చేసినవి, ఇంకా ఫైనల్గా అయితే విష్ణుమూర్తికి ఇష్టమైన చక్కెర అన్నము, ఇంకా అలసంద గుగ్గులు అయితే చేశాను. మీకు ఇష్టమైన పిండి వంటకం ఏంటో కూడా కామెంట్ చేయండి. అన్ని వంటలు చేశాక ఎన్ని గిన్నెలు వస్తాయో మీకైతే కామెంట్ చేయండి. నాకు ఎన్ని వచ్చాయో మీరైతే చూసేయండి వీడియోలో. వంట చేయడం ఒక ఎత్తు అయితే ఇది కడిగేసరికి నాకైతే దొరికిపోయింది. ఈ బోకులు కడిగేసరికి ఈ కాళ్ళు అయితే ఫుల్ నొప్పి వచ్చేసాయి నాకైతే. ఇంకా నేనైతే మా ఆయనతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఈ గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకున్నాను. కొంచెం త్వరగా కడిగేసినట్టయితే అనిపించింది. అంటే మనకి ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఏదైనా పని చేస్తే పని అనేది మనకు తెలియదు అంటారు కదా, సో అలా అనమాట. మీరు కూడా అలా చేస్తారేమో ఎప్పుడైనా కామెంట్ చేయండి. ఫెస్టివల్కి మనం బాగా రెడీ అయ్యి బయటకైతే కనిపిస్తాము, కానీ ఇంట్లో ఈ క్లీనింగ్లు ఇవన్నీ అయితే ఎవరికి కనిపించవు కదా. మీకు కూడా అంతేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసిన వంటల్లో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి.